అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వీళ్ళ పరిపాలన, వీళ్ళ ప్రయత్నం ఎలా ఉందంటే నిజంగా ఇది తలుచుకోవడం పిచ్చెక్కిపోతుందండి బాబు. ఏపీలో మరో దారుణం ఇక వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పెట్టారు. మరో దారుణం వచ్చి అతి క్రూరంగా తలనరికిన మహిళ. నరసాపురం మండలం వేములదీవులో సద్దుకోడప గ్రామంలో మహిళ చంద్రశేఖర్ తలనరికిన మహిళ. అంటే ఆ మహిళతో కూడా కత్తిచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చంపిస్తారనా ఏంటి? అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఆంధ్ర ప్రజలందరూ. ఈ క్రైమ్ రేటు, క్రైమ్స్ అనేవి ప్రతి రాష్ట్రంలో ప్రతి పరిపాలనలో జరుగుతూనే ఉంటాయి. ఇంటి పక్కోడు ఇంటి వెనకాలండి, ఇంటి వెనకాలోడు ఇంటి ముందుండి, వాళ్ళలో వాళ్ళు ప్రజలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం, దాడులు చేసుకోవడం అవి ఎక్కడా జరిగేవే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఏ ఆరోపణలు చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆ కూటమి మొత్తం. ఆ భూతాల కూటమి మొత్తం ఏం ఆరోపణ చేయడానికి లేదు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు బేభత్సంగా వర్క్ చేస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారు. ఇదే 3,000 పెన్షన్ ఇచ్చేదారు 7,000 పెన్షన్ ఇచ్చారు మొన్న నెలలో. వాలంటీర్ లేకపోతే పని జరగదన్నప్పుడు ఆ సచివాలయం స్టాఫ్తో చేసి చూపించారు. అరే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పిన దానికన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంటే ఏం చేయాలో తెలియక ప్రతి పోస్కోలు గొడవని, ప్రతి పనికిమాల గొడవని గవర్నమెంట్గా ఆపాదిస్తున్నారు. మీకు లిస్టు చూపిస్తాను రండి. ఇది ఎన్సీఆర్బీ రిపోర్ట్ అంటారండి, అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో నడుస్తుంది. ఈ దేశం మొత్తంలో పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయ్యాయి, ఆ ఎఫ్ఐఆర్లు అయిన అవన్నీ డేటా అంతా తీసుకుని ఏ రాష్ట్రంలో సంవత్సరానికి ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, అంటే ఎఫ్ఐఆర్లను బట్టే లెక్క. వైసీపీ గవర్నమెంట్లో అయితే ఎఫ్ఐఆర్లు అవనియే ఎక్కువ నేరాలు జరిగాయి. అయినా కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి ఎన్ని అవుతున్నాయి ఏంటి అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు, ఏ రాష్ట్రాల్లో ఎంత జరుగుతుంది అని. ముందు ఈ రికార్డ్స్ చూడండి ఒకసారి. మీరు ఎన్సీఆర్బీ అని కొడితే వచ్చేస్తుందండి, లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా బై క్రైమ్ రేట్. క్రైమ్ రేట్ని బట్టి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఇది. మొట్టమొదట పేరు ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది కదండి, అందుకు అంటే క్రైమ్స్లో ఫస్ట్లో ఉందని కాదు. 2018లో 144,703 క్రైమ్స్ జరిగాయట. 2018 తెలుగుదేశం గవర్నమెంట్. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 144,703 అంటే ఒక సంవత్సరానికి 144,703 క్రైమ్స్ అయ్యా. తర్వాత 2019 కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, 2019 చాలా వరకు. అప్పుడు 145,751. అంటే ప్రతి సంవత్సరం యావరేజ్గా 1,00,000 నేరాలు జరుగుతాయి మన రాష్ట్రంలో. మీరు 18 నుంచి వెనక్కి వెళ్ళినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళినా లేకపోతే మరో ప్రభుత్వానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా యావరేజ్గా సంవత్సరానికి 1,00,000 నేరాలు జరుగుతాయి. ఆ 1,00,000 నేరాలకి తెలుగుదేశం ప్రభుత్వమే కారణం, చంద్రబాబు నాయుడు గారి కారణం, లోకేష్ గారి కారణం అంటారు ఇప్పుడు వీళ్ళు. అయితే ఈ పతివ్రతలు చూడండి, 2020కి అన్న వస్తాడు కదా జగనన్న. జగనన్న వచ్చిన తర్వాత క్రైమ్ చూడండి, 2,38,105. తర్వాత 2021లో 21 దాకానే ఉంది ఇది, 2,22,199. అమాంతం 1,00,000 కేసులు పెరిగిపోయి 1,00,000 ఒకటే ఎరా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ మర్డర్ జరిగింది, ఇక్కడ మానభంగం జరిగింది, ఇక్కడ ఏంటంటే గట్టిగా అయితే ఒక 4-5 నేరాలు చూపిస్తున్నాడు. కానీ జగన్ 2020లో ఆయన అధికారం చేపట్టిన తర్వాత గతంతో పోల్చుకుంటే 1,00,000 కేసులు ఎక్కువైపోయాయి. 1,00,000 నేరాలు. 2021 కాదండి, మళ్ళీ 21లో కూడా, 22లో కూడా ఉంటుందా అక్కడ. ఈ రిపోర్ట్ ఇంకా రాలేదు ఇక్కడికి, ఉందా నోట్స్లోని? 22 అందులో ఉందంట, చూపిస్తాను రండి. ఇక 22 1,95,284 కేసులు. 1,95,200 అంటే దాదాపు 2 లక్షలు. 1,00,000 మీద ఉండే కేసులు 2 లక్షలు అయిపోయి జగన్ వచ్చిన తర్వాత. అయితే మరి ఈ 2 లక్షల కేసులకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డే కారణం. జగనే 2 లక్షల మందిని కొట్టించాడు, చంపించాడు, మానభంగాలు చేయించాడని ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ ఆరోపించిందా? కేవలం జగన్మోహన్ రెడ్డి మనుషులు, కేవలం ప్రభుత్వం, కేవలం పోలీసులు చేసిన నేరాలు మాత్రమే మేము ఆ రోజున ఎక్స్పోజ్ చేసాం తప్ప ఈ నేరాలు కామన్ అండి. ఇది వైట్లో ఉంది, సరిగ్గా అనిపించట్లేదు. ఇది చూడండి ఒకసారి, ఇదే లెక్కలోకి వెళ్తే ఇక బీహార్ చూడండి, 2,62,815. చివరికి వచ్చేటప్పటికి 2,82,000. గుజరాత్ కూడా చూడండి, నరేంద్ర మోడీ గారి గడ్డ. గుజరాత్లో ఇగో 2018లో 3,93,000 క్రైమ్స్, 4,31,000. 2020లో 6,99,000. తర్వాత 7,31,000 గుజరాత్లో. నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రం అది.
అంటే మరి ఈ నేరాలన్నింటికి నరేంద్ర మోడీ గారు కారణం అంటూ బాగుంటుందా? నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించండి అంటే? లేదా అన్నిటికన్నా టాప్ లేదని తెలుసండి? ఉత్తరప్రదేశ్ చూడండి, 5,85,000, 6,28,000, 6,57,000, 6,08,000. తమిళనాడు చూడండి, 4,99,000, 4,55,000, 1,37,000, 7,56,000. ఒక సంవత్సరానికి జరిగే నేరాలు ఇవి. ప్రజలందరూ మంచోళ్ళు ఉండరండి, దూలగాళ్ళు ఉంటారు. ఆడు దొరతాడు దోలుతాడు చేస్తూ ఉంటాడు నేరం. అన్ని పోలీసులు కంట్రోల్ చేస్తారు, అన్ని శిక్షిస్తారు. అలాంటి నేరాలు జరగకుండా చూస్తారు. ఇది ప్రాసెస్. ఇది వదిలేసి ఇక మీరు హెడ్లైన్ చూడండి. ఇదిగో, యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన తీసుకెళ్తాడట. 24 ఢిల్లీలో నిర్వహించేదాన్నాక అన్ని పార్టీలను ఆహ్వానిస్తాడట. మనతో కలిసి వచ్చే పార్టీ, అసలు వీళ్ళతో కలిసి వచ్చే పార్టీ ఏది? ఒక పార్టీ పేరు చెప్పండి, టక్కుని చెప్పండి. ఒక పార్టీ వైసీపీతో వెళ్ళే పార్టీ ఏది? ఒక్క పార్టీ వెళ్దాం. ఏకాకి పార్టీ. ఈ పార్టీది ఎవడో కాదు, ఈ పార్టీని ఎవడో సపోర్ట్ చేయడు, ఈ పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమాలు ఎవడో పాల్గొనడం. ఆల్మోస్ట్ ఏకాకం చేస్తారు ఇతన్ని, వైసీపీ పార్టీని. ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తాడు ఈయన. ఇక్కడ జరిగిన ఒక 4-5 నేరాలు పట్టుకుని వెళ్తాడు. గుజరాత్లో మరి 6 లక్షల నేరాలు జరిగాయి, 7,31,100 జరిగింది. ఇప్పుడు 2024లోనో 23లోనో అదే రేంజ్లో జరిగి ఉంటాయి. ఈయన పట్టుకెళ్ళి ఒక 5-6 నేరాలను పట్టుకెళ్ళి, బాబా చాలా దారుణం అయిపోతుందండి, ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అయిపోయిందండి, తగలడిపోతుందండి, మీరు రాష్ట్రపతి పాలన పెట్టేయండి అంటే, ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రపతి పాలన పెట్టాలి, అయితే గుజరాత్లో పెట్టాలి, మధ్యప్రదేశ్లో పెట్టాలి, తమిళనాడులో పెట్టాలి. ఏమంటే తెలంగాణలో కూడా చూద్దామండి, మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూడండి, 1,26,000, 1,31,000, 1,47,000, 1,58,000. ఇది ఇక్కడ కంటిన్యూ అవ్వకుండా వచ్చింది, యావరేజ్ 1,00,000. కానీ మన రాష్ట్రం మాత్రం టీడీపీ హయాంలో ఉన్నప్పుడు 1,44,000. ఏది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 2,40,000, 2,30,000, 1,00,000 నేరాలు పెరిగిపోయాయి. ఆ 1,00,000 నేరాలు ఎక్స్క్లూజివ్గా వైసీపీలు చేసినాయి. మామూలుగా జరిగే ఈ 1,00,000 నేరాలు సంవత్సరానికి జరుగుతున్నాయో ఈ యావరేజ్గా ప్రజలు చేసేవి ఇవి. ఏ పార్టీలకి సంబంధం లేని దొరదగాలు చేసే నేరాలు ఇవి. కానీ ఇక్కడ 1,00,000 నేరాలు పెరిగిపోయాయి కంటిన్యూగా. ఆ పెరిగిన 1,00,000 నేరాలు ఎక్స్క్లూజివ్గా వైసీపీ నాయకులు చేసినాయి. ఈరోజు వచ్చి కింద మీద పడి గిలగిల కొట్టేసుకుంటున్నారబ్బా. అబ్బా అక్కడ జరిపోయింది, దారుణం జరిపోయింది, అన్యాయం జరిపోయింది. ఏం జరిపోయింది? ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళి నేరాలు జరిగిపోతుందండి మా రాష్ట్రంలో అంటే, ఏ రాష్ట్రంలో జరగట్లేదురా అబ్బాయి? ఏ రాష్ట్రంలో జనాలు ఎక్కడ ఒక నేరం కూడా జరగని రాష్ట్రం ఏముంది చెప్పరా బాబు అంటే మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు? జనాలంటే వాళ్ళ గొడవలు అవుతాయి, గోళ్ళు అవుతాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. తాగినోడు, ఈ పౌర్ణకి ఎడిట్ అయినోడు, ఎవరైనా అమ్మాయి కనబడితే రేపు చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఎదవలందరినీ కంట్రోల్ చేయనకే ఇక్కడ పోలీస్ వ్యవస్థ. 1,000 కోట్ల బడ్జెట్ పెట్టి పోలీస్ వ్యవస్థను పెట్టిందే అందుకు, ఆ నేరాలను కంట్రోల్ చేయడానికి. నేరాలే జరగకుండా ఏ రాష్ట్రం ఉంటుంది? పోనీ ఎక్కడన్నా ఇగో మన మొత్తం భారతదేశంలో నేరాలు జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందేమో చూపెట్టండి. పోనీ హవేలీ, డామన్, డయ్యూ డామన్, ఇక్కడ ఇది మరీ చిన్నదే. మీరు ఢిల్లీ వెళ్ళి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీలో 2021లో 3,06,389 నేరాలు జరిగాయి ఢిల్లీలో. ఇప్పుడు మీరు వెళ్ళి రేపు కూర్చుని మా ఊర్లో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో 5 నేరాలు జరిగాయి అంటారు కదా. అక్కడ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఇక 3,06,389 నేరాలు జరిగాయి అక్కడ. ఎవడో చెప్తారు వెళ్ళి. ఇంకా ఇప్పుడు ఎవరిని మోసం చేద్దామని ఇప్పుడు ఏ ఎలక్షన్ ఉంది? ఎందుకని ఏ ఎలక్షన్ ఉందయ్యా? ఇప్పుడు గోలగోలు చేసేసి, తప్పుడు ఆరోపణలు చేసేసి, కోడికత్తి డ్రామాలాగా, లేకపోతే ఇంకొక బాబా హత్య, నారాసుర రక్త, ఈ డ్రామాలన్నీ చూసేసి ఇప్పుడు ఏ జనం వచ్చి మీకు ఓట్లు వేయాలి? ఎందుకు ఇలాగా పెట్టి వెళ్ళిపోతున్నారు? మా 2 మాకు ఇచ్చేయండి, మా 2 మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఇంకా మీ మీద ఎవరు టార్గెట్ చేయలేదు కదా. వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు కూడా ఏమన్నా ఇంకా బొక్కలు దోసేయలేదు కదా. అంటే మా 2 మాకు ఇచ్చేయండి, మమ్మల్ని దోసేయండి లోపలికి పోతే శుభ్రంగా ఉంటాం మేము అని చెప్పి మీరే చెప్తున్నారు. ఇక ఎప్పుడు ఆల్రెడీ జనరల్గా కోపం రాదు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఆల్రెడీ సీరియస్ అయ్యాడు. డ్రామాలు ఆడొద్దు, నాటకాలు ఆడొద్దు, ఇది ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాదు సిబిఎన్ అని ఆల్రెడీ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకండి ఇదంతా? ఎవరి కోసం? ఈ నేరాలని కామన్గా జరిగే నేరాలండి, అవి ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి. చూడండి, అలాంటిది కూడా తెచ్చి ఎవరో మనిషి, ఒక ఆడ మనిషి ఎవరో చంపితే, ఎవరినో చంపింది, ఎందుకు చంపింది తెలియదు. వీళ్ళు మాత్రం ఇంట్లో బాబాయ్నే చంపేస్తారండి. కానీ ఎక్కడో ఎవరినో చంపుకుంటే ఒకళ్ళు ఏడుపులు ఏడ్చేస్తున్నారండి బాబు. ఎక్కడ దేంతో నవ్వాలో అర్థం అవ్వట్లేదు నాకు. ఏంటి డ్రామాలు ఏంటి? చూసేవాళ్ళు కన్నా కనీసం సిగ్గేయట్లేదా? ఆ సాక్షి టీవీ చూసేవాళ్ళని, సాక్షి ఛానల్ చూసేవాళ్ళని.
మీరు డ్రామాలు చేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి ఒక్కొక్కటి పగిలిపోవడం గ్యారంటీ.